సీతారామ లక్ష్మణులు హోమకార్యం, దేవతా ఆరాధనలు చేసి సూర్యుణ్ణి దర్శించి అనంతరం సుతీక్ష మహర్షితో, ఓ మహర్షి, మీ అతిథి సత్కారాలతో హాయిగా ఉంటిమి. మాతో పాటు ఉన్న మునులు తొందర పెడుతున్నారు. మా ప్రయాణానికి అనుమతించగలరు. దండకారణ్యంలో నివసించే మునీశ్వరుల ఆశ్రమాలను దర్శించడానికి కుతూహలంతో ఉన్నాము. జితేంద్రులైన తపస్సు చేయు మునులు మేము మీ అనుజ్ఞను కోరుతున్నాము అని మహర్షి పాదాలకు ప్రణమిల్లాడు. మహర్షి వారిని లేవనెత్తి గాఢంగా కౌగిట చేర్చుకొని ప్రేమతో, ఓ రామ, నీడలా నీ వెంటే వస్తున్న సీతాదేవిని లక్ష్మణునితో కూడి ఎటువంటి కష్టాలు లేని దారిలో సాగిపో. నిర్మలమైన అంతఃకరణము కలవారై దండకారణ్యంలో నివసించే మునుల రమ్యమైన ఆశ్రమాలు దర్శించు. రామ, దండకారణ్యంలో కోకొల్లలుగా కందమూల ఫలాలు ఉన్నాయి. గుంపులు గుంపులుగా పక్షులు ఎగురుతూ ఉంటాయి. చెరువులు, సరస్సులు వికసించిన పద్మాలతో, స్వచ్ఛమైన నీటితో ఉంటాయి. ప్రసిద్ధమైన మృగాల సమూహాలు తిరుగుతూ ఉంటాయి. కన్నెలేడి పిట్టలు కనుల విందును గావించును. కొండల నుండి ప్రవహించే సెలయేళ్లు రమణీయంగా చూడముచ్చటగా ఉంటాయి. నెమల క్రీంకారాలతో వీణుల విందు గావించే మనోహరమైన ఆ అరణ్యంలోని దర్శనీయ ప్రదేశాలన్నీ చక్కగా చూడండి. ప్రయాణాన్ని నెమ్మదిగా కొనసాగించండి. నాయనా లక్ష్మణ, నీవు వెళ్ళు. మా ఆశ్రమానికి మరలా తప్పక రండి. అందుకు శ్రీరాముడు మహర్షితో అలాగేనని సీతాలక్ష్మణులతో కలిసి మహర్షికి ప్రదక్షిణాపూర్వకమైన నమస్కారాలు చేసి ప్రయాణంకు సిద్ధపడ్డారు. అప్పుడు సీతాదేవి అమ్ముల పొదలను, ధనస్సులను, ఖడ్గాలను రామలక్ష్మణులకు తెచ్చి ఇచ్చింది. రామలక్ష్మణులు వాటిని తీసుకొని సుతీక్ష మహర్షి అనుమతి తీసుకొని బయలుదేరడానికి సిద్ధపడ్డారు. బయలుదేరడానికి సిద్ధపడిన శ్రీరామునితో సీతాదేవి ఇలా అన్నది: ముని ధర్మం మహోన్నతమైనది, సూక్ష్మమైనది. దాన్ని తెలుసుకోవటం మిక్కిలి కష్టం. కామాది వ్యసనముల నుండి బయటపడిన వారు మాత్రమే ఈ ధర్మాన్ని పాటించగలరు. ప్రముఖమైన కామజములగు వ్యసనాలు 3 ఉన్నాయి. మొదటిది అసత్యం చెప్పుట, రెండవది పరస్త్రీ వ్యామోహం, మూడవది ఎటువంటి వైరభావం లేకున్నా ప్రాణిని హింసించుటకు సిద్ధపడుట. అసత్యం పలకడం కంటే చివరి 2 మిగులు ప్రమాదకరమైనవి. ఓ రాఘవ, ప్రస్తుతం కానీ, ఇంతకు ముందు కానీ, ఇప్పుడు కానీ, ఇక ముందు కానీ మీరు అసత్యం చెప్పరు. పరస్త్రీ వాంఛ, ధర్మం పాటించే మీకు అది అసంభవము. ఓ మహాపురుష, మీకు పరస్త్రీ కాంక్ష లేదు. మీలో ఎన్నడూ అది కలుగనే కలుగదు. మీ మనసులో కూడా వాటికి చోటు లేదు. నీవు పరమ ధార్మికుడవు, సత్యసంధుడవు, తండ్రి మాటను జవదాటని వాడివి, ఏకపత్నీ వ్రతుడవు. ఓ లక్ష్మణాగ్రజ, సత్యం, ధర్మం నిన్ను ఆశ్రయించుకొనే ఉంటాయి. ఐశ్వర్య, వైరాగాది సకల సద్గుణాలకు నీవు పెన్నిదివి. సత్యపాలన మొదలగు సమస్త ధర్మములు నిర్వహించుట జితేంద్రియులగు వారికి మాత్రమే సాధ్యమవుతుంది. నీవు జితేంద్రియుడవని నాకు తెలుసు. వైరభావం లేకున్నా మానవులు అజ్ఞానవశంతో ఇతర ప్రాణులను హింసిస్తూ ఉంటారు. కానీ అటువంటి పరిస్థితే మీకు ఇప్పుడు ఎదురైనది. మీరు మహర్షులకు దండకారణ్యంలో నివసించే రాక్షసులను యుద్ధంలో చంపుతానని ప్రతిజ్ఞ చేశారు. ఆ కారణంతోనే లక్ష్మణునితో కలిసి ధనుర్బాణములు ధరించి దండకారణ్యానికి బయలుదేరావు. రామా, నీవు ఆడిన మాట తప్పవు. ఎల్లప్పుడూ నీ హితాన్ని కోరుకునే నా మనస్సు నీవు ఇలా బయలుదేరడాన్ని చూసి వ్యాకులత చెందుతుంది అని సీతాదేవి ఇలా అంటూ ఉంది. రామా, నీవు లక్ష్మణునితో దండకారణ్యంలో అడుగుపెట్టిన తరువాత రాక్షసులపై, క్రూర మృగాలపై బాణాలు ప్రయోగిస్తావు కదా. పూర్వం మృగాలు, జంతువులు, పక్షులు హాయిగా ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనంలో నిర్మలమైన మనస్సు గల ఒక ముని ఉండేవాడు. ఒకనాడు ముని తపస్సు భంగపరచడానికి ఇంద్రుడు భటుని రూపంలో ఆ ముని ఆశ్రమానికి చేరాడు. అతను తన దగ్గర ఉన్న ఖడ్గాన్ని ఆ ముని దగ్గర ఉంచాడు. ఆ ముని భటుడు తన దగ్గర నమ్మకంతో ఉంచిన ఖడ్గాన్ని వనంలో తిరిగే సమయంలో ఆ ఖడ్గాన్ని రక్షించడమే పనిగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆ ఖడ్గాన్నే రక్షించాలనే ఆలోచనతో తపస్సు మీద ఏకాగ్రతను కోల్పోయాడు.
దాని ఫలితంగా ఆ ముని బుద్ధి హింసాత్మకంగా మారింది. ఆ ఖడ్గం యొక్క సంబంధం వల్ల అతను అధర్మ మార్గాన్ని ఆచరిస్తూ ఫలితంగా నరకాన్ని పొందాడు. రామ, మీ మీద గల అనురాగం వల్ల ఈ కథను చెప్పానే గాని ఇది ఏమాత్రం హితబోధ కాదు. ఎటువంటి వైరం లేకుండా వారిని చంపడం సరికాదు. అది నాకు సమ్మతం కాదు. అరణ్యాలలో తపస్సు ఆచరించే ఋషులు ఆపద పొందితే క్షత్రియ వీరులు వారిని రక్షించాలి. మనం ఇప్పుడు వనవాసంలో ఉన్నాము. శస్త్రధారణ, వనవాసము, క్షత్రియ ధర్మము, తపోవృత్తి ఇవన్నీ పరస్పరం విరుద్ధమైనవి. మనం తపోవిధులను పాటించడమే యుక్తమైనది. శస్త్రాలు ధరించడం వల్ల బుద్ధి కలుషితమవుతుంది. వనవాస దీక్ష ముగిసిన తరువాత అయోధ్యలో మీరు క్షత్రియ ధర్మాన్ని ఆచరించవచ్చు. మీరు పూర్తిగా మునివృత్తిలో జీవిస్తే మీ తల్లిదండ్రులకు ఎంతో సంతోషం కలుగుతుంది. ధర్మాన్ని ఆచరించడం ద్వారా సంపదలు, సుఖం, శాంతి, జ్ఞానం, తద్వారా మోక్షం లభిస్తుంది. ఈ జగత్తు అంతటికీ ధర్మమే ఆధారం. తపోధర్మం చేత ముక్తిని పొందుతారు. శరీర సుఖాలను మాత్రమే పొందుతూ జీవిస్తే ముక్తి లభించదు. మీ మీద అనురాగంతో మాత్రమే చెబుతున్నాను గాని ధర్మం గురించి మీకు తెలుపగల సమర్థులెవరు? కావున మీ తమ్ముడైన లక్ష్మణునితో బాగా ఆలోచించి మీ ఇష్టానుసారం చేయండి అని పతిభక్తి కలిగిన సీతాదేవి అన్న తరువాత శ్రీరాముడు సీతతో, ఓ సీత, మహోన్నతమైన వంశంలో జన్మించావు. ధర్మాత్మురాలివి. నాపై అనురాగం కలిగి నా మంచి కోరి ఇలా చెప్పుతున్నావు. క్షత్రియులు ధనస్సు బాణాలు ధరించి ఉన్న చోట ఆర్తనాదాలు వినిపించకూడదు అని నీవే కదా చెప్పావు. ఇంక నేను చెప్పవలసిన అవసరమేముంది? ఈ వనంలో ధర్మాన్ని ఆచరిస్తూ తపస్సు చేసుకుంటూ కందమూల ఫలాలనే ఆహారంగా తీసుకొని జీవించేవారు మునులు. క్రూర రాక్షసులు పెట్టే బాధలను తట్టుకోలేక నన్ను శరణు కోరారు. వారు రక్షింపదగినవారు. నరమాంస భక్షకులైన రాక్షసులు వారిని చంపి తినేసేవారు. అటువంటి బాధలు పొందుతూ ఆ మునులే స్వయంగా మమ్మల్ని రక్షించమని నన్ను కోరారు. వారు చెప్పిన మాటలు విని వారికి పాదాభివందనం చేసి, మహాత్ములారా, నాయందు ప్రసన్నులు కాండి. మీరు ఈ విధంగా నన్ను కోరడం నాకు సిగ్గుగా ఉన్నది. నేను ఏమి చేయాలో సెలవియ్యండి అని వారితో అన్నాను. వారందరూ కలిసి రాక్షసులు చేసే ఆగడాలను, పాపకృత్యాలను చెబుతూ, మా తీవ్రమైన తపశ్శక్తితో వారిని చంపే శక్తి మాకు ఉంది. కానీ దానివల్ల కొన్ని సంవత్సరాలు నిష్ఠతో సంపాదించిన మా తపోబలం ఆ రాక్షసుల కొరకు కోల్పోవడం మాకు సమ్మతంగా లేదు. మా తపస్సుకు ఎప్పుడూ విఘ్నాలు కలుగుతూ ఉండటం వల్ల తపస్సు చేయడం చాలా కష్టమైనదిగా ఉంటుంది. అందుకనే రాక్షసులు మమ్మల్ని తింటూ ఉన్నా వారిని శపించడం లేదు. కనుక నీవు లక్ష్మణునితో కలిసి మమ్మల్ని కాపాడు. నీవే మాకు పరమగతివి అని చెప్పిన ఋషుల మాటలు సావధానంగా విని, ఋషులకు శత్రువులు నాకు శత్రువులే. అందువల్లే వారిని హతమార్చి ఋషులను కాపాడుతానని మాట ఇచ్చాను. నా ప్రాణాలు ఉన్నంత వరకు ఇచ్చిన మాటను తప్పను. సత్యం పాటించడం కోసం, ఋషులకు ఇచ్చిన మాట నెరవేర్చడాని కోసం నా ప్రాణాలను సైతం ఇస్తాను. అంతేకాదు, అందుకోసం లక్ష్మణుడిని నిన్ను విడవడానికైనా సిద్ధపడతాను అని శ్రీరాముడు సీతాదేవితో తెలిపాడు.